1 year అయిందా 1 lakh రావట్లేదా? 2 year అయిందా 2 lakh రావట్లేదా? 3 years అయిపోయింది అయ్యో 3 lakh రావట్లేదా? కమ్ టు సనేజ్. ఎస్, సో డీల్ లీడర్స్ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అండి. నేను మా విఘ్నేశ్వర్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎస్ అండి, ఒకవేళ మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నట్లయితే ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తప్పనిసరిగా చూడాలి. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, ఎంతో మంది లీడర్స్ వర్క్ చేస్తున్నారు. డిఫరెంట్ కంపెనీస్ లో డిఫరెంట్ ప్లాన్స్ ఉంటుంది, ప్రోడక్ట్స్ ఉంటుంది. బట్ సక్సెస్ఫుల్ లీడర్స్ ఎంతమంది అని మనం గమనిస్తే 1% కూడా లేదండి. ఎస్, నేను చెప్పట్లేదు, ఇది రియల్ ట్రూత్ అనమాట. మీరు కనుక్కోండి. ఒకవేళ మీరు 1000 పీపుల్ని చూసినట్లయితే అందులో లక్షలలో సంపాదించే వాళ్ళు ఒక్కరు కూడా ఉండకపోవచ్చు. సో కాబట్టి ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ లో, నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా మంది జాయిన్ అయితే అవుతున్నారు. బట్ ఇన్కమ్ సరిగ్గా కనపడక చాలా మంది ఏమవుతుందంటే ఆ డ్రాప్ అయ్యి మళ్ళీ వేరే ఇండస్ట్రీకి వెళ్ళిపోవడం అయితే జరుగుతూ ఉంది. చాలా మంది జాయిన్ అయితే అవుతున్నారు, బట్ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ నుంచి మళ్ళీ దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. వై? బికాస్ ఇన్కమ్ రావట్లేదని చెప్పేసి. బట్ ఈ రోజు నేను ఏదైతే పాయింట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానో, ఈ పాయింట్ మీకు అర్థం కావాలి అంటే గన ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూశారనుకోండి, 100% క్లారిటీ ఇస్తున్నా, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే మీరు బూమ్ చేయొచ్చు. ఆ లెవెల్లో రావడానికి ఈ వీడియోని పూర్తిగా మీరు చూడాల్సిన అవసరం అయితే ఉంది. లెట్స్ మైసెల్ఫ్ విఘ్నేశ్వర్ అండి, ఉండేది హైదరాబాద్. సో ఈ రోజు ఏదైతే పాయింట్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నానో అది CNC ఆఫర్, కన్సిస్టెన్సీ ఆఫర్. నేను ఒక కంపెనీతో టైఅప్ అయ్యి వర్క్ చేస్తున్నాను. రీసెంట్ గా ఏపీ తెలంగాణలో ఈ కంపెనీని లాంచ్ చేయడం అయితే జరిగింది. కంపెనీ నేమ్ వచ్చేసి సనేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీలో ఒక చిన్న ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ ని మీరు అర్థం చేసుకుంటే దాట్స్ ఇట్, మీ బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఒక్కసారి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందిగా కోరుతున్నాను. లీడర్స్, ఈరోజు సనేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక మహారాష్ట్ర బేస్డ్ కంపెనీ. 2016లో వీళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ ఏపీ తెలంగాణలో జస్ట్ 1.5 year మాత్రమే అవుతుంది. అంటే ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది అని అర్థం. సో కాబట్టి మనం రైట్ టైంలో స్టార్టింగ్ స్టేజ్ లో ఒక కంపెనీని పట్టుకోగలిగితే బిగ్ లీడర్ గా మనం మారొచ్చు అనేది మీకు కూడా తెలుసు. సో కాబట్టి ఈ కంపెనీ గురించి పూర్తి వీడియో ఆల్రెడీ ఈ ఛానల్లో అవైలబుల్ గా ఉంది, మీరు చూడొచ్చు. బట్ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని మాత్రమే వినండి. లీడర్స్, ఈ రోజు సనేజ్ కంపెనీలో ఒక బెస్ట్ ఆఫర్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. అది మనకి CNC, కన్సిస్టెన్సీ ఆఫర్ ని మనం పిలుస్తాం. జనరల్ గా ప్రతి కంపెనీలో కన్సిస్టెన్సీ, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో, అన్ని కంపెనీలో కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది ఉంటాయి. బట్ సనేజ్ దగ్గర ఉన్న కన్సిస్టెన్సీ ఆఫర్ కొద్దిగా వింతగా ఉంది. ఒకసారి మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, రైట్? సో మనం కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం. సో ఈ రోజు సనేజ్ కంపెనీ, మనం ఏదైతే కంపెనీ గురించి డిస్కస్ చేయబోతున్నాం, కంపెనీ నేమ్ వచ్చేసి ఏంటండి? సనేజ్, రైట్? ఇక్కడ CNC ఎన్ని రకాలుగా ఉన్నాయి తెలుసా? నార్మల్ గా మీరు 1, 2, 3 CNCలు చూసి ఉంటారు. బట్ ఈ రోజు సనేజ్ కంపెనీలో 8 రకాల CNCలు ఉన్నాయి. 8 రకాల. నేను ఒక్కొక్కటి మీకు రాస్తాను. ఫస్ట్ వచ్చేసి 1250 PV కన్సిస్టెన్సీ అంటాం. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఒక్క PV అంటే 2 rupees తో సమానం, రైట్? సో 1 PV ఈజ్ ఈక్వల్ టు 2 rupees అనమాట. అర్థమైంది కదా? అంటే 1250 PV అంటే ఎంత? 2500 నుంచి 3000 రూపీస్, రైట్? సో 1250 PV CNC అని ఒకటి ఉంటుంది. రెండోది మనం చూసినట్లయితే 2500 PV CNC ఒకటి ఉంటుంది. మూడో CNC మనం ఇక్కడ చూసినట్లయితే 5000 PV CNC అనేది ఒకటి ఉంటుంది. 4 నెంబర్ మనం చూసినట్లయితే 7500 PV CNC అనేది ఒకటి ఉంటుంది. 5th నెంబర్ మనం చూసినట్లయితే మనకి 15000 PV అనేది ఒక CNC ఉంటుంది. 6th వన్ వచ్చేసి మనం గమనిస్తే 25000 PV అనే ఒక CNC ఉంటుంది. 7th వన్ వచ్చేసి మనం చూసినట్లయితే 50000 PV CNC ఉంటుంది. అండ్ 8th వన్ మనం చూసినట్లయితే 70000 PV CNC అనేది మన దగ్గర ఉంటుంది. నా రూపీస్ వైస్ మనం మాట్లాడితే అప్రాక్సిమేట్ గా 2500 రూపీస్ నుంచి ఇది 3000 రూపీస్ వరకు అవుతుంది. రెండో CNC అప్రాక్సిమేట్ గా ఇది మనకి 5000 రూపీస్ అవుతుంది. మూడో CNC అప్రాక్సిమేట్ గా 10,000 రూపీస్ CNC అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి 15,000 రూపీస్ CNC మనకి అవుతుంది. 5th వన్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్ గా 30,000 రూపీస్ CNC మనకి అవుతుంది. 25,000 PV అంటే అప్రాక్సిమేట్ గా 50,000 రూపీస్ CNC మనకి అవుతుంది. 50,000 అంటే 1 lakh రూపీస్ CNC మనకి అవుతుంది. అండ్ లాస్ట్ వన్ మనం చూసినట్లయితే 1,40,000 రూపీస్ తోటి కూడా CNC అవుతుంది. నా చాలా మందికి డౌట్ వస్తుంది, ఏంటి సార్ 8 రకాల CNCనా? అది కూడా సరే, మొదటిది అర్థమైంది. ఏమని? 2500 నుంచి 3000 అయితే అందరు చేస్తారు. 5000 CNC కూడా చేస్తారా? ఎస్, చేస్తారు. మరి 10,000 CNC ఇది కూడా చేస్తారు. ఇప్పుడు నేను మీకు కొద్దిగా డివైడ్ చేస్తా. డివైడ్ వచ్చేసి ఏంటంటే, ఈ మొదటి 3 కన్సిస్టెన్సీ ఉంది చూసారా? ఏది? 1250 PV లేదా 2500 PV లేదా 5000 PV.
ఇది ఎవరు చేస్తారో తెలుసా? ఇది ఓన్లీ ఫర్ కస్టమర్స్ మాత్రమే చేస్తారు. కస్టమర్స్ అంటే మీలాగా నాలాగా చాలా మంది కస్టమర్స్ ఉంటారు కదా, కేవలం హౌస్ హోల్డ్ సామాన్ వాడే వాళ్ళు మాత్రమే ఈ 3 చేస్తారు. మరి మిగతా సిఎన్సీలు ఎవరు చేస్తారు సార్? చెప్తాను. మిగతా సిఎన్సీలు ఎవరు చేస్తారంటే మీరు ఇక్కడ చూడండి, 7500 పీవీ అంటే అప్రాక్సిమేట్ గా 15,000 రూపీస్ ప్లస్ 15,000 పీవీ అంటే 30,000 రూపీస్. ఈ 2 ఉంది చూసారా? ఈ 2 మన దగ్గర రీటైలర్ చేస్తారు. సో ఫస్ట్ వన్ ఎవరు చేస్తారు? ఇది కస్టమర్స్ ఎవరైతే ఉంటారు కదా, కస్టమర్స్ మాత్రమే ఇది చేస్తారు. బట్ రెండో సిఎన్సీ 2 ఉన్నాయి కదా, 15,000 రూపీస్ అండ్ 30,000 రూపీస్. ఇది మనకి స్మాల్ రీటైలర్స్ ఉంటారు. రీటైలర్స్ మీనింగ్స్ ఏంటంటే నేను అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. లైక్ మీ ఏరియాలో చాలా మందికి బట్టల షాప్ ఉన్నాయి, ఇంట్లోనే, పెద్ద షాప్ ఏం కాదు, ఇంట్లోనే చాలా మంది లేడీస్ చూడండి చిన్న బట్టల షాప్ పెట్టి ఉన్నారు. కొంతమంది బ్యాంగిల్ షాప్ పెట్టుకున్నారు, కొంతమంది టైలరింగ్ షాప్ పెట్టుకున్నారు, కొంతమంది చిన్న పన్ డబ్బా టీ డబ్బా పెట్టుకున్నారు. సో చిన్న చిన్న షాప్ ఇంట్లోనే పెట్టుకున్నారు, వీళ్ళకి పెద్ద స్తోమత లేదు కాబట్టి, రైట్? సో అలాంటి వాళ్ళని స్మాల్ రీటైలర్ అని మనం పిలుస్తున్నాము. చిన్న చిన్న కిరాణా షాప్స్, చిన్న చిన్న కిరాణా డబ్బా ఉంటాయి కదా, వాళ్ళు ఈ 2 ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు, రైట్? అండ్ నెక్స్ట్ ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, ఇవి వచ్చేసి హోల్సేలర్స్ పెట్టుకుంటున్నారు. హోల్సేలర్స్ కానీ, పెద్ద పెద్ద కిరాణా షాప్స్ కానీ, లేదా బాగా రిటైల్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు కానీ, లేదా ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు కానీ మన దగ్గర ఈ 3 ఆప్షన్స్ అనేది ఇస్తున్నారు. వీళ్ళకి మనం ఒక హోల్సేలర్ అని పేరు పెడదాం, రైట్? ఈ చాలా మంది చేస్తున్నారు, బట్ హోల్సేలర్ అని అనుకోండి. నా మన దగ్గర ఉన్న 8 సిఎన్సీని నేను డివైడ్ చేశాను. మీరు ఇక్కడ ఫస్ట్ వన్ గమనిస్తే 2500 పీవీ ఏదైతే ఉందో, సారీ 1250 పీవీ ఏదైతే ఉందో, ఇది మనం వరుసగా 4 నెలలు కొంటే మనకి ఎంత ప్రోడక్ట్ ఫ్రీ వస్తుందో తెలుసా? ఇది ఒకవేళ మనం చేసినట్లయితే మనకి 2200 రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. అది కూడా కస్టమర్ చాయిస్, అంటే మీకేం కావాలి మీరు అదే తీసుకోవచ్చు. రెండోది 2500 పీవీ ఉంది కదా, అంటే ఎంత? 5,000 రూపాయలు. సో 5,000 రూపాయలు సిఎన్సీ మీరు చేశారు అనుకోండి, 5,000 రూపాయల సామాన్ మీకు 4 నెలల వరుసగా కొంటే 5 నెలల ఫ్రీ వస్తుంది. అండ్ 5,000 పీవీ అంటే 10,000 రూపాయలు ఉంది కదా, 10,000 రూపాయలు సిఎన్సీ మీరు వరుసగా 4 మంత్స్ చేసినట్లయితే పూర్తి 10,000 రూపాయల సామాన్ ఫ్రీగా వస్తుంది. మీకు ఏం కావాలి మీరు అదే తీసుకోవచ్చు. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్, ఈ 2 సిఎన్సీ ఉంది చూసారా, 7,500 పీవీ అండ్ 15,000 రూపీస్ ఏదైతే ఉందో, ఇది ఎవరైతే తీసుకుంటారో అంటే 15,000 రూపాయలు పెట్టి సిఎన్సీ ఎవరైతే చేస్తారో వరుసగా 4 నెలలు చేస్తే 13,000 రూపాయల సామాన్ 5 నెలల మళ్ళీ ఫ్రీగా వస్తుంది. అదే ఒకవేళ మీరు 15,000 పీవీ చేస్తున్నారు అంటే 30,000 రూపాయలతోటి మీరు సిఎన్సీ చేస్తున్నారు అనుకోండి, వరుసగా 4 నెలల 30,000 మీరు చేసినట్లయితే కనుక ఆన్ 5th మంత్ వచ్చేసి 25,000 రూపీస్ ప్రోడక్ట్ అబ్సల్యూట్లీ ఫ్రీగా వస్తుంది. అదేవిధంగా ఒకవేళ మీరు 25,000 పీవీ చేస్తున్నారు అనుకోండి, అంటే 50,000 రూపీస్ తోటి సిఎన్సీ చేస్తున్నారు అనుకోండి, వరుసగా 4 నెలలు చేసినట్లయితే 5వ నెల వచ్చేసరికి 40,000 రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. అండ్ ఒకవేళ మీరు 50,000 పీవీ చేసినట్లయితే మీకు 1,00,000 రూపీస్ అనమాట. 1,00,000 రూపీస్ సిఎన్సీ మీరు వరుసగా 4 నెలలు చేసినట్లయితే ఆల్మోస్ట్ 70,000 రూపీస్ ప్రోడక్ట్ మీకు ఫ్రీగా వస్తుంది. అండ్ ఒకవేళ మీరు 70,000 పీవీ అంటే 1,40,000 రూపీస్ కన్సిస్టెన్సీ చేసినట్లయితే వరుసగా 4 మంత్స్ చేస్తే పూర్తిగా 1,00,000 రూపీస్ సామాన్ ఫ్రీగా వస్తుంది. సో అందుకే ఈ ఆప్షన్స్ నేను కొద్దిగా డివైడ్ చేశాను. బిజినెస్ మనం చూద్దాం. డైరెక్ట్ సెల్లింగ్ లో, నెట్వర్క్ మార్కెటింగ్ లో వచ్చాము. ఆబ్వియస్లీ నెట్వర్క్ అయితే బిల్డ్ చేయాలి, మీరు చేయాలి, నేను చేయాలి. కానీ నెట్వర్క్ కాకుండా కూడా రీటైల్ ద్వారా మనం ఎంత పెద్ద ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు మీకు ఐడియా ఉందా? నో ఐడియా. నేను ఐడియా ఇస్తా. ఎగ్జాంపుల్ గా మీరు ఈ బిజినెస్ లో వచ్చారు, ఈ రోజు మీరు మొదలు పెట్టారు. ఏ కంపెనీతో? సనేజ్ కంపెనీతో జర్నీ మొదలు పెట్టారు. ఈ రోజు నుండి నెక్స్ట్ 1 ఇయర్ లోపు, కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటున్నా, నో ప్రాబ్లం. ఈ రోజు నుండి నెక్స్ట్ 1 ఇయర్ లోపల మీరు ప్లస్ మీ టీం అందరం కలిసి ఈ చిన్న ఆప్షన్స్ ఉంది కదా, 15,000 రూపాయల సామాన్ ఉంది కదా, ఇలా ఒక 100 మంది రీటైలర్ని తయారు చేశారు. ఎంతమంది అండి? 100 మంది రీటైలర్ని. ఎందుకంటే ప్రతి ఒక్కరు నెట్వర్క్ చేయలేరు. మీరు ప్రతి ఒక్కరికి ప్లాన్ చెప్తాం, బట్ ప్రతి ఒక్కరు నెట్వర్క్ చేయగలుగుతారా? లేదు. అందులో కొంతమంది రీటైల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది కస్టమర్స్ గా కూడా ఉంటారు, అవునా కదా? సో నేనేమంటే నెట్వర్క్ ని కొద్దిసేపు మనం పక్కన పెడదాం, కస్టమర్స్ ని కొద్దిసేపు మనం పక్కన పెడదాం. బట్ మన దాంట్లో ఎవరైతే లీడర్స్ ఉంటారో, కొంతమందికి బట్టల షాపు, కొంతమందికి బ్యాంగిల్ షాపు, కొంతమందికి టైలరింగ్ షాపు, ఇలాంటి చిన్న చిన్న షాప్, చిన్న చిన్న కిరాణా కొట్టు ఉంటాయి కదా, అలాంటి ఒక 100 షాప్ ని లేదా 100 మందిని మనం రీటైలర్ కోసం రెడీ చేసినట్లయితే ఈ 15,000 రూపాయల సామాన్ రీటైల్ చేస్తే ఆల్మోస్ట్ 5,000 రూపాయల లాభం ఉంది. సో కాబట్టి ఇలాంటి మనం 100 మందిని తయారు చేసుకోగలిగితే, మీరు ఒకరే కాదు, మీరు ప్లస్ మీ టీం మొత్తం కలిపి 1 ఇయర్ లో 100 మంది అంటున్నా. నా మీరు ఇక్కడ ఇన్కమ్ చూడండి. ఎగ్జాంపుల్ గా మీరు 100 మంది రీటైలర్ ని తయారు చేశారు. ఎంతమంది? 100 మంది. ఈ 100 మంది ప్రతి నెల సామాన్ అమ్ముతున్నారు. ఎంత అమ్ముతున్నారు? 15,000 రూపాయల సామాన్ అమ్ముతున్నారు. మరి మీ ద్వారా టోటల్ కంపెనీకి సేల్స్ ఎంత జరిగింది? సో మనం ఇక్కడ చూసినట్లయితే సుమారు 15 లక్షల రూపాయలు అండి. ఎంత?
15 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ ఓన్లీ ఫ్రమ్ రీటైల్ అండి. ఓన్లీ ఫ్రమ్ నెట్వర్క్ పక్కన పెట్టేసాను. నెట్వర్క్ నుంచి ఏదైతే ఇన్కమ్ వస్తుందో అది వస్తుంది. కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. బట్ కస్టమర్ నెట్వర్క్ కాకుండా ఓన్లీ రీటైలర్ ద్వారా 15 లక్షల బిజినెస్. మినిమం చెక్ ఊహించండి. అట్లీస్ట్ ఇక్కడ మీకు 1 లక్ష రూపీస్ నుంచి 1.5 లక్ష రూపీస్ పక్కగా మీరు ఇక్కడ తీసుకోవచ్చు ఓన్లీ రీటైల్ ప్రోగ్రామ్ ద్వారా, రైట్? అదే ఒకవేళ 30,000 రూపాయలతోటి సిఎన్సీ చేసే వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు అనుకోండి, రీటైలర్ 100 మంది రీటైలర్ని మీరు తయారు చేసుకున్నారు అనుకోండి. తద్వారా మీరు ఇక్కడ చూడండి, ఇదే 100 మంది ఒకవేళ 30,000 రూపాయలు చొప్పున సామాన్ ఎవ్రీ మంత్ రీటైల్ చేస్తున్నారు అనుకోండి, సుమారు 30 లక్షల రూపాయల టర్న్ ఓవర్ మనకి జరుగుతుంది. నెట్వర్క్ కాకుండా, కస్టమర్స్ కాకుండా మీ చెక్ మినిమం ఎంత ఉండాలండి? 30 ల్యాక్స్ సేల్స్ జరిగినప్పుడు మినిమం చెప్తున్నాను 2.5 lakh రూపీస్ నుంచి అప్రాక్సిమేట్ గా 2.80 lakh రూపీస్ వరకు మీకు ఇన్కమ్స్ అనేది వస్తుంది. ఎస్, నెట్వర్క్ కాకుండా. అండ్ నెట్వర్క్ నుంచి ఇన్కమ్ ని మీరు ప్లస్ చేస్తే రీటైలర్ నుంచి ఒక ఇన్కమ్ ఉంది, కస్టమర్స్ నుంచి ఒక ఇన్కమ్ ఉంది, ప్లస్ మనకి నెట్వర్క్ నుంచి సపరేట్ ఇన్కమ్ ఉంది. సో ఒకవేళ మీరు సనేజ్ బిజినెస్ ని కొద్దిగా సీరియస్ గా తీసుకుంటే, ఏపీ తెలంగాణలో స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఉప్పు, పసుపు, కారం, బెల్లం, చికెన్ మసాలా, మటన్ మసాలా, బిర్యానీ మసాలా, సాంబార్ మసాలా ఇవి అన్ని ఉన్నాయి కాబట్టి రైట్ టైంలో మీరు స్టార్ట్ చేస్తే, రైట్ టైంలో మీరు నెట్వర్క్ బిల్డ్ చేస్తూ రీటైల్ మీద మీరు ఫోకస్ చేస్తే విత్ ఇన్ ఏ ఇయర్ 1 lakh ఎందుకు సార్, 2 lakh 3 lakh కూడా ఇన్కమ్ కి రీచ్ అవ్వచ్చు. సో ఎవరైతే ఫెయిల్యూర్ లీడర్స్ ఉన్నారు, XYZ కంపెనీలో చేశాం బట్ పెద్దగా సక్సెస్ అవ్వలేకపోయినాం, పెద్దగా బిజినెస్ చేయలేకపోయినాం, పెద్దగా ఆదాయం రాలేకపోయింది. సో మీ అందరికీ చెప్తున్నా, రైట్ టైంలో స్టార్ట్ చేయండి. కింద నెంబర్ కనపడుతున్నాయా? ఈ నెంబర్ కన్నా కాల్ చేయండి, లేదా మీకు ఈ వీడియో ఎవరైతే పంపించారో వారికి కాల్ చేయండి. దీని గురించి మిగతా డీటెయిల్స్ తీసుకోండి. సనేజ్ అనేది ఒక చాలా బ్యూటిఫుల్ కంపెనీ అండి. మన ఏపీ తెలంగాణలోనే కాదు, ఇండియాలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ. సనేజ్ గురించి ఆల్రెడీ చాలా వీడియోస్ ఇదే ఛానల్లో అవైలబుల్ గా ఉంటుంది. డిస్క్రిప్షన్ లో కొన్ని లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అండ్ నంబర్ కనపడుతున్నాయి కదా, ఈ నంబర్ కన్నా మీరు కాల్ చేయండి, లేదా ఈ వీడియోస్ మిమ్మల్ని ఎవరైతే పంపించారో వారికి కాల్ చేసి ఇమీడియట్ గా సనేజ్ గురించి తెలుసుకోండి. అండ్ వెంటనే ఐడి తీసుకుని వర్క్ చేయడం మొదలు పెట్టండి. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఏపీ తెలంగాణలో జస్ట్ 1.5 year మాత్రమే అవుతుంది. సో ఎవరైతే లీడర్స్ ఉన్నారో, వర్క్ చేయలేకపోతున్నారో, సక్సెస్ కనిపించట్లేదు, నేను మళ్ళీ ఒక డైలాగ్ కొడతా. ఏమంటే 1 year అయిందా 1 lakh రావట్లేదా? 2 year అయిందా 2 lakh రావట్లేదా? 3 years అయిపోయింది, అయ్యో 3 lakh రావట్లేదా? కమ్ టు సనేజ్. ఎందుకంటే ఇక్కడ అంతకంటే గొప్ప ఆపర్చునిటీ ఉంది, అంతకంటే గొప్ప అవకాశం ఉంది. సో కాబట్టి సనేజ్ గురించి మోర్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వాటిని ఫాలో అవ్వండి అండ్ ఇమీడియట్ గా డిసిజన్ తీసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. నేను మై విఘ్నేశ్వర్.